సారు పెంచారు జోరు. ఈ ఏడాది ఆగస్టు 22తో మెగాస్టార్ చిరంజీవి 70 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. గత 2 ఏళ్లుగా చిరంజీవి నటించిన ఏ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే రాబోయే 2026లో మాత్రం చిరంజీవి నటించిన 2 చిత్రాలు విడుదల కానున్నాయి. వాటిలో ముందుగా జనవరి 12న మనశంకర వరప్రసాద్ గారు రానుంది. ఇక 2 ఏళ్ల నుంచి రూపొందుతోన్న విశ్వంభరాను కూడా వచ్చే ఏడాది రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. ఈ 2 సినిమాలు కాకుండా మరో 2 చిత్రాలలో చిరంజీవి నటిస్తున్నారు. భోళాశంకర్ తర్వాత విశ్వంభర చిత్రంలో నటించారు చిరంజీవి. ఆ మూవీ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది. అయితే కథానుగుణంగా విశ్వంభరలో VFX వర్క్ చాలా ఉంది. అందువల్ల సరైన సమయం తీసుకుని దాన్ని చక్కగా రావడానికి చెక్కుతున్నారు. ఈ సమయంలోనే అనిల్ రావిపూడి మెగాస్టార్ కు తగ్గ కథను వినిపించడంతో మనశంకర వరప్రసాద్ గారు ఓకే చెప్పేశారు. ఇది ఫక్త్ ఎంటర్టైన్మెంట్ మూవీ కావటం వల్ల ఎలాంటి టెక్నికల్ ఎక్స్పెరిమెంట్స్ లేవు. సరదాగా సాగే కథతో రూపొంది ఆడియన్స్ కు ఆనందం పంచేలా రూపొందుతోంది. చిరంజీవి ఉత్సాహానికి తగ్గట్టుగా మనశంకర వరప్రసాద్ గారు పాటలు విశేష ఆదరణ చూరగొంటున్నాయి. 2 పాటలు కలిపి 100 మిలియన్ వ్యూస్ సాధించి మరింత ముందుకు దూసుకుపోతున్నాయి. ఇక ఈ 2 సినిమాలు కాకుండా చిరు తనకు వాల్ తెరువీరే లాంటి బంపర్ హిట్ ను అందించిన బాబీ డైరెక్షన్ లో మరో సినిమాను ఓకే చేసేశారు. ఈ మూవీని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రంతో పాటు శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్ లోనూ చిరంజీవి నటించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాని హీరోగా రూపొందుతున్న ద ప్యారడైజ్ మూవీని రూపొందించడంలో బిజీగా ఉన్నారు శ్రీకాంత్ ఓదెలా. ఆ మూవీ కాగానే చిరంజీవితో ఈ ఏడాదే సినిమా ఆరంభం కానుంది. ఈ మూవీ కూడా 2027లోనే జనం ముందుకొస్తోంది. ఇలా ఓ ప్లానింగ్ ప్రకారం 2 చిత్రాలు రిలీజ్ చేస్తూ మరో 2 సినిమాలతో సాగుతున్నారు చిరంజీవి. ఇదే పంధాను మున్ముందు కూడా కొనసాగిస్తారేమో చూడాలి. సారు పెంచారు జోరు. ఈ ఏడాది ఆగస్టు 22తో మెగాస్టార్ చిరంజీవి 70 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. గత 2 ఏళ్లుగా చిరంజీవి నటించిన ఏ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే రాబోయే 2026లో మాత్రం చిరంజీవి నటించిన 2 చిత్రాలు విడుదల కానున్నాయి. వాటిలో ముందుగా జనవరి 12న మనశంకర వరప్రసాద్ గారు రానుంది. ఇక 2 ఏళ్ల నుంచి రూపొందుతోన్న విశ్వంభరాను కూడా వచ్చే ఏడాది రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. ఈ 2 సినిమాలు కాకుండా మరో 2 చిత్రాలలో చిరంజీవి నటిస్తున్నారు. భోళాశంకర్ తర్వాత విశ్వంభర చిత్రంలో నటించారు చిరంజీవి. ఆ మూవీ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది. అయితే కథానుగుణంగా విశ్వంభరలో VFX వర్క్ చాలా ఉంది. అందువల్ల సరైన సమయం తీసుకుని దాన్ని చక్కగా రావడానికి చెక్కుతున్నారు. ఈ సమయంలోనే అనిల్ రావిపూడి మెగాస్టార్ కు తగ్గ కథను వినిపించడంతో మనశంకర వరప్రసాద్ గారు ఓకే చెప్పేశారు. ఇది ఫక్త్ ఎంటర్టైన్మెంట్ మూవీ కావటం వల్ల ఎలాంటి టెక్నికల్ ఎక్స్పెరిమెంట్స్ లేవు. సరదాగా సాగే కథతో రూపొంది ఆడియన్స్ కు ఆనందం పంచేలా రూపొందుతోంది. చిరంజీవి ఉత్సాహానికి తగ్గట్టుగా మనశంకర వరప్రసాద్ గారు పాటలు విశేష ఆదరణ చూరగొంటున్నాయి. 2 పాటలు కలిపి 100 మిలియన్ వ్యూస్ సాధించి మరింత ముందుకు దూసుకుపోతున్నాయి. ఇక ఈ 2 సినిమాలు కాకుండా చిరు తనకు వాల్ తెరువీరే లాంటి బంపర్ హిట్ ను అందించిన బాబీ డైరెక్షన్ లో మరో సినిమాను ఓకే చేసేశారు. ఈ మూవీని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రంతో పాటు శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్ లోనూ చిరంజీవి నటించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాని హీరోగా రూపొందుతున్న ద ప్యారడైజ్ మూవీని రూపొందించడంలో బిజీగా ఉన్నారు శ్రీకాంత్ ఓదెలా. ఆ మూవీ కాగానే చిరంజీవితో ఈ ఏడాదే సినిమా ఆరంభం కానుంది. ఈ మూవీ కూడా 2027లోనే జనం ముందుకొస్తోంది. ఇలా ఓ ప్లానింగ్ ప్రకారం 2 చిత్రాలు రిలీజ్ చేస్తూ మరో 2 సినిమాలతో సాగుతున్నారు చిరంజీవి. ఇదే పంధాను మున్ముందు కూడా కొనసాగిస్తారేమో చూడాలి. సారు పెంచారు జోరు. ఈ ఏడాది ఆగస్టు 22తో మెగాస్టార్ చిరంజీవి 70 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. గత 2 ఏళ్లుగా చిరంజీవి నటించిన ఏ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే రాబోయే 2026లో మాత్రం చిరంజీవి నటించిన 2 చిత్రాలు విడుదల కానున్నాయి. వాటిలో ముందుగా జనవరి 12న మనశంకర వరప్రసాద్ గారు రానుంది. ఇక 2 ఏళ్ల నుంచి రూపొందుతోన్న విశ్వంభరాను కూడా వచ్చే ఏడాది రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. ఈ 2 సినిమాలు కాకుండా మరో 2 చిత్రాలలో చిరంజీవి నటిస్తున్నారు. భోళాశంకర్ తర్వాత విశ్వంభర చిత్రంలో నటించారు చిరంజీవి.
ఆ మూవీ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది. అయితే కథానుగుణంగా విశ్వంభరలో విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఉంది. అందువల్ల సరైన సమయం తీసుకుని దాన్ని చక్కగా రావడానికి చెక్కుతున్నారు. ఈ సమయంలోనే అనిల్ రావిపూడి మెగాస్టార్ కు తగ్గ కథను వినిపించడంతో మనశంకర వరప్రసాద్ గారుకు ఓకే చెప్పేశారు. ఇది ఫక్త్ ఎంటర్టైన్మెంట్ మూవీ కావటం వల్ల ఎలాంటి టెక్నికల్ ఎక్స్పెరిమెంట్స్ లేవు. సరదాగా సాగే కథతో రూపొంది ఆడియన్స్ కు ఆనందం పంచేలా రూపొందుతోంది. చిరంజీవి ఉత్సాహానికి తగ్గట్టుగా మనశంకర వరప్రసాద్ గారు పాటలు విశేష ఆదరణ చూరగొంటున్నాయి. 2 పాటలు కలిపి 100 మిలియన్ వ్యూస్ సాధించి మరింత ముందుకు దూసుకుపోతున్నాయి. ఇక ఈ 2 సినిమాలు కాకుండా చిరు తనకు వాల్తేరు వీరే లాంటి బంపర్ హిట్ ను అందించిన బాబీ డైరెక్షన్ లో మరో సినిమాను ఓకే చేసేశారు. ఈ మూవీని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రంతో పాటు శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్ లోనూ చిరంజీవి నటించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాని హీరోగా రూపొందుతున్న ద పారడైజ్ మూవీని రూపొందించడంలో బిజీగా ఉన్నారు శ్రీకాంత్ ఓదెలా. ఆ మూవీ కాగానే చిరంజీవితో ఈ ఏడాదే సినిమా ఆరంభం కానుంది. ఈ మూవీ కూడా 2027లోనే జనం ముందుకొస్తోంది. ఇలా ఓ ప్లానింగ్ ప్రకారం 2 చిత్రాలు రిలీజ్ చేస్తూ మరో 2 సినిమాలతో సాగుతున్నారు చిరంజీవి. ఇదే పంధాను మున్ముందు కూడా కొనసాగిస్తారేమో చూడాలి. సారు పెంచారు జోరు. ఈ ఏడాది ఆగస్టు 22తో మెగాస్టార్ చిరంజీవి 70 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. గత 2 ఏళ్లుగా చిరంజీవి నటించిన ఏ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే రాబోయే 2026లో మాత్రం చిరంజీవి నటించిన 2 చిత్రాలు విడుదల కానున్నాయి. వాటిలో ముందుగా జనవరి 12న మనశంకర వరప్రసాద్ గారు రానుంది. ఇక 2 ఏళ్ల నుంచి రూపొందుతోన్న విశ్వంభరాను కూడా వచ్చే ఏడాది రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. ఈ 2 సినిమాలు కాకుండా మరో 2 చిత్రాలలో చిరంజీవి నటిస్తున్నారు. భోళాశంకర్ తర్వాత విశ్వంభర చిత్రంలో నటించారు చిరంజీవి. ఆ మూవీ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది. అయితే కథానుగుణంగా విశ్వంభరలో విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఉంది. అందువల్ల సరైన సమయం తీసుకుని దాన్ని చక్కగా రావడానికి చెక్కుతున్నారు. ఈ సమయంలోనే అనిల్ రావిపూడి మెగాస్టార్ కు తగ్గ కథను వినిపించడంతో మనశంకర వరప్రసాద్ గారుకు ఓకే చెప్పేశారు. ఇది ఫక్త్ ఎంటర్టైన్మెంట్ మూవీ కావటం వల్ల ఎలాంటి టెక్నికల్ ఎక్స్పెరిమెంట్స్ లేవు. సరదాగా సాగే కథతో రూపొంది ఆడియన్స్ కు ఆనందం పంచేలా రూపొందుతోంది. చిరంజీవి ఉత్సాహానికి తగ్గట్టుగా మనశంకర వరప్రసాద్ గారు పాటలు విశేష ఆదరణ చూరగొంటున్నాయి. 2 పాటలు కలిపి 100 మిలియన్ వ్యూస్ సాధించి మరింత ముందుకు దూసుకుపోతున్నాయి. ఇక ఈ 2 సినిమాలు కాకుండా చిరు తనకు వాల్తేరు వీరే లాంటి బంపర్ హిట్ ను అందించిన బాబీ డైరెక్షన్ లో మరో సినిమాను ఓకే చేసేశారు. ఈ మూవీని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రంతో పాటు శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్ లోనూ చిరంజీవి నటించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాని హీరోగా రూపొందుతున్న ద పారడైజ్ మూవీని రూపొందించడంలో బిజీగా ఉన్నారు శ్రీకాంత్ ఓదెలా. ఆ మూవీ కాగానే చిరంజీవితో ఈ ఏడాదే సినిమా ఆరంభం కానుంది. ఈ మూవీ కూడా 2027లోనే జనం ముందుకొస్తోంది. ఇలా ఓ ప్లానింగ్ ప్రకారం 2 చిత్రాలు రిలీజ్ చేస్తూ మరో 2 సినిమాలతో సాగుతున్నారు చిరంజీవి. ఇదే పంధాను మున్ముందు కూడా కొనసాగిస్తారేమో చూడాలి.